హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మంచి పచ్చడి రెసిపీ మీకు షేర్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడే చేసుకొని తినేంత బాగుంటుందన్నమాట. టమాటో కొత్తిమీర రోటి పచ్చడి. కానీ నేను మిక్సీలో చేస్తున్నాను. వేడి వేడి అన్నంలోనికి బాగలేనప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ ఒక్క ముద్ద వేసుకొని తినండి. వేడివేడి అన్నంలోనికి కొంచెం పచ్చడి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ నేను లోకల్ టమాటా అండి, మా చెట్లకి మా తోటలో పండిన టమాటోస్ని తీసుకున్నాను. మిరపకాయలు కూడా చాలా ఘాటుగా సన్నగా ఉంటాయి. ఇవి చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత ఈ టమాటోస్ని మొత్తం పెద్ద ముక్కలుగా ఫస్ట్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయిలో గ్రీన్ చిల్లీ, టమాటోస్ రెండు ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూను ధనియాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ ఫస్ట్లో వేసుకోవచ్చు, లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. 1 లేదంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసాను అనమాట. వేసిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వెంటనే 5 మినిట్స్ మగ్గేటట్లు కలపకుండానే మూత పెట్టేసుకోవాలి. మనం ఇక్కడ తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కలిసినటువంటి నువ్వులు, నేను నువ్వుల పొడిని వాడుకుందామని తీసుకున్నాను. కొత్తిమీర కూడా చాప్ చేసి పెట్టేసుకున్నాను. మీరు తెల్ల నువ్వులున్నా ఏ నువ్వులున్నా వాడుకోవచ్చు. దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలా. ఇప్పుడు కొత్తిమీర అందులో వేసేసుకొని మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలా. మనం మిక్సీ పట్టడానికి పచ్చడి కోసము చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు టమాటో మొత్తము ఉడికిపోయిందండి. తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి, పక్కకి చల్లారనివ్వాలి. ఆ లోపు నేను నువ్వులని పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూస్తే టమాటో పూర్తిగా మగ్గిపోయింది, ఆ తర్వాత ఉడికిపోయింది కూడా. తర్వాత ఇందులో మనము ఫస్ట్ ఓన్లీ మిరపకాయలే తీసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఆ పేస్ట్, మిర్చి పేస్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకొని మిర్చి పేస్ట్ చేసి అందులో కొద్దిగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొన్ని మిరపకాయలు కారంగా ఉంటాయి కాబట్టి లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం ఫస్టే సేఫ్టీగా పక్కకు తీసి పెట్టేసుకోవాలా. నువ్వుల పొడి అందులో కలిపి ఒక్కసారి మళ్ళీ మిక్స్ పట్టేసుకొని చల్లార్చినటువంటి టమాటోస్ అన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. మనము ఫైన్ పేస్ట్ కావాలంటే మెత్తగా పట్టుకోవాలి, లేదంటే 2-3 సార్లు మిక్సీ జార్ని రఫ్గా అంటే బరకగా పచ్చడి చాలా బాగుంటుంది. కారము, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పోపు వేసుకోకుండా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ నేను షేర్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ JCMN కుకింగ్ వ్లాగ్స్.